కాబట్టి దానికి యథార్థంగా ఉంచడం కావచ్చు, లేదా ముందంజలో ఉంచడం కావచ్చు, ఎందుకంటే పవర్ మినిస్టర్ గారు మనకి ఇక్కడ ప్రతిదీ పర్యవేక్షిస్తున్నారు. కాబట్టి ఆయన దృష్టిలో పెట్టుకునేనా లేదా మన యొక్క పెర్ఫార్మెన్స్ ఇంప్లిమెంట్ లేవు. అటువంటి కాకుండా మనం వాళ్ళకు వీలైనంత వరకు కన్వీన్స్ చేసి వాళ్ళకు కావాల్సినటువంటి రాబోయే కాలంలో ఇంకా ఆర్టీఎస్ స్కీమ్ ద్వారా అయితేనే ఇతర వాటి ద్వారా అయితేనే మొత్తమైన మనకి రైట్స్ కొంతమందికి బాగుపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మినిస్టర్ గారు ఉన్నందు వలన ఏదైతే బెనిఫిట్స్ కలుగుతాయో మీకు తగ్గట్టుగా చూస్తారు. ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు, కొంతమంది రాబోయే కాలంలో కూడా చూస్తారు. దీన్ని మీరు గమనించి దయచేసి ఫండ్స్ డైవర్ట్ చేయడము, మన లైన్స్ బాగుపడటము అనేటువంటి ఒక ఎత్తైతే అద్దంకి డివిజన్ పరిధిలో ఉన్నటువంటి విద్యుత్ సిబ్బందితోటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొదటగా బిల్లింగ్ అనేటువంటిది 1వ తేదీ మొదలుకొని 9వ తేదీ లోపల సకాలంలో పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ కొంత లేట్ అవుతూ ఉంది. ఈ లేట్ కాకుండా వినియోగదారులకు సకాలంలో బిల్లు అందించాలని చెప్పేసి 9వ తేదీ లోపల బిల్లింగ్ పూర్తి చేయాలనేటువంటిది వాళ్ళకి చెప్పడం జరిగింది. అట్లాగే డిస్కనెక్షన్ లిస్టు, అంటే వినియోగదారులు చెల్లించవలసినటువంటి బకాయిలు కూడా సకాలంలో ఏ నెల కానేల బిల్లులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము సూచించడం జరిగింది. ముఖ్యంగా ఎటువంటి అంతరాయం లేకుండా నాణ్యమైనటువంటి విద్యుత్ సరఫరా అందించే విధంగా సిబ్బందికి ఈరోజు ప్రత్యేకించి సూచనలు చేయడం జరిగింది. వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు ప్రత్యేకించి పగటిపూట 9 గంటల పాటు 3 ఫేజ్ పవర్ సప్లై ఉండే విధంగా కూడా ఎటువంటి అంతరాయం కలగకుండా ఒకేసారిగా 9 గంటల పాటు ఉండే విధంగానూ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము సిబ్బందికి ఈరోజు చెప్పడం జరిగింది. సిబ్బంది కూడా వినియోగదారుల యొక్క సమస్యలను ఆలకించి సకాలంలో స్పందించి వారి యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి తద్వారాగా వాళ్ళ యొక్క వినియోగదారుల సాటిస్ఫాక్షన్ లెవెల్ కూడా పెంచాలని చెప్పేసి కూడా మేము చెప్పాము. గౌరవ విద్యుత్ శాఖ మంత్రి వర్యులు మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కావడం ఒక రకంగా అదృష్టంగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే వారు పదవి చేపట్టిన నాటి నుండి ప్రతి అనుక్షణం కూడా మెరుగైన విద్యుత్ సరఫరా అందించాలనేటువంటి ఉద్దేశంతో మాకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. తద్వారాగా మేము నియోజకవర్గ పరిధిలో ప్రత్యేకించి అద్దంకి పట్టణం నందు మొదటగా మేము కొన్ని డెవలప్మెంట్ వర్క్స్, రెక్టిఫికేషన్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశాము. ప్రస్తుతం జరుగుతున్నాయి. గౌరవ మంత్రి గారు అవసరం మేరకు మాకు బడ్జెట్ కేటాయిస్తూ తద్వారాగా అవసరమైనటువంటి ట్రాన్స్ఫార్మర్స్ పెట్టే విధంగా అయితేనేమి, పాడైపోయినటువంటి పోల్స్ని మార్చే విధంగా అయితేనేమి మాకు వెసులుబాటు కల్పించారు. వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాము. వినియోగదారులు బిల్లులు చెల్లించడానికి వీలుగా CPDCL కన్జ్యూమర్ యాప్ అనేటువంటిది ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యాప్ అనేటువంటిది వినియోగదారులు చెంతకు చేరేదానికి మా సిబ్బందిని కూడా వాళ్ళకి కూడా చెప్పి, మీరు వినియోగదారులకు చెప్పాలి, వినియోగదారులు చెల్లించే విధంగా యాప్ ద్వారా చెల్లించే విధంగా కూడా మీరు చేయాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. మొత్తంగా గౌరవ విద్యుత్ శాఖ మంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అవసరం మేరకు బడ్జెట్ కేటాయించడం జరిగింది. వారు ఆశించిన పద్ధతిలో మన సిబ్బంది కూడా పనితనము మెరుగుపరుచుకొని కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్ లెవెల్ పెంచాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా ఈరోజు ప్రతి ఒక్క ఎంప్లాయీని కూడా మా ఎంప్లాయీకి కూడా చెప్పడం జరిగింది.